ఈ 2 సంవత్సరాల 4 నెలలలో వారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇది ప్రతిపాదన పెట్టినా అది ప్రతిపాదన పెట్టినా ఇది ప్రతిపాదన పెట్టినా అది ప్రతిపాదన పెట్టినా అని చెప్పడం మట్టుకే మళ్ళీ మేము ఒక గంపెడు మట్టి పోయలేదని చెప్పేసి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మేము ఏం పనులు చేసామో నేను వివరించి చెప్తా. రోడ్డు పనులే ఎన్ని చేసామనేది నేను వివరించి చెప్తా. ఎమ్మెల్యే గారు అగస్య చేసింది ఉంటే ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడింది నీ పని చేసిన అయితే చెప్పలేదు. ఇక ఆయన చెప్పలేదుగా నేను అడుగుతున్నాను, నువ్వు బాగా పనులు చేయించినావు కదా, నువ్వు అభివృద్ధి చేసినావు కదా ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు, మరి నీ ఈ 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో 2 సంవత్సరాల 4 మాసాల కాలంలో నువ్వు శాంక్షన్ చేసి ఏపిచ్చిన ఒక 100 మీటర్ల రోడ్ అన్నాను ఉంటే చూపెట్టు. 100 మీటర్ల డాంబర్ రోడ్ నువ్వు శాంక్షన్ చేసి ఏపిచ్చిన 100 మీటర్ల డాంబర్ రోడ్ ఎక్కడన్నా ఉంటే చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం, చూపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేము చేయలేదన్నావు కదా, అబద్ధాలు మాట్లాడినావు కదా, మన నారాయణఖేడ్ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా, మేము గంపెడు మట్టు పోయలేదు అని మాట్లాడుతున్నావు కదా, ఏమేం చేసామో మేము ఇప్పుడు చెప్తాం, నేను వివరంగా చెప్తా. కల్హేరు, నారాయణఖేడు, కంటి, మనోర్, శంకంపేట కలిపి ఒక్కో మండలానికి 5,5 కోట్ల రూపాయలు మంజూరు చేసి 25 కోట్లు బీటీ రిన్యువల్ కొరకని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంక్షన్ చేసినాం. అందులో 2 ప్యాకేజెస్ నీ తమ్ముడే చేసుకున్నాడు, నారాయణఖేడ్ ప్యాకేజీ, మన్నూరు ప్యాకేజీ. ఇప్పుడు ముఖ్యంగా రోడ్లు చెడిపోయినాయి అంటే ఏవి అంటే మీ తమ్ముడు ఉట్టిగా మీద ఇట్లా డాంబర్ పూసినట్టు పూసి పని చేసి లేపుకున్న పనులే అవే ఖరాబ్ అయి ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఇవన్నీ మళ్ళీ ఒకసారి మంజూరు చేసిన. ఈ రోడ్లన్నీ కూడా ఏదైతే డ్యామేజ్ అయినా అవన్నిటికీ మళ్ళీ మంజూరు చేసిన. అవి మంజూరు చేసిన వరకు ప్రారంభం కాకపోవడానికి కారణం ఏంటంటే టెండర్లు కూడా ఖరారు చేసిన, టెండర్లు కాంట్రాక్టర్లు కూడా సెటిల్ అయినా కూడా ఆ కాంట్రాక్టర్లకు మీరు డబ్బులు డిమాండ్ చేయడం మూలంగానే ఆ వర్కులు ఇప్పటి వరకు కూడా నడవలేవు. ఇప్పుడు మీరు హ్యామ్లో శాంక్షన్ చేసిన అని చెప్పేసి ప్రగల్భాలు వలుపుతుంది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు పనులు చేసినా, ఇరిగేషన్ పనులు చేసినా, ఏ పనులు చేసినా కాంట్రాక్టర్ పనులు చేసిన తర్వాత పేమెంట్ ఇచ్చినాం మేము. ఇప్పుడు మీరు కాంట్రాక్టర్లు పనులు చేసిన చిన్న వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచులు చేసిండ్రు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల పనులకు కూడా బిల్లియన్కి మీకు శాతం అయితే లేదు. కానీ ఈ హ్యామ్ పనుల ఉద్దేశం ఏముంది మీది? అది పెద్ద కుంభకోణం. హ్యామ్ పనులు అంటే పెద్ద కుంభకోణం. కేంద్రం కూడా హ్యామ్లోనే మంజూరు చేసింది రోడ్లు. ఏ రోడ్డు మంజూరు చేసింది? సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్డు హ్యామ్లోనే మంజూరు చేసింది. కానీ అక్కడ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. అంటే కాంట్రాక్టర్కు ముందుగానే అడ్వాన్స్ ఇస్తారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే కాంట్రాక్టర్ పని చేపట్టక ముందే ఆయనకు అడ్వాన్స్ ఇస్తారు, మొబిలైజేషన్ అడ్వాన్స్. కానీ కేంద్రం ఇవ్వలేదు. హ్యామ్ల రోడ్లలో సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్ కానీ, నిజాంపేట్, బీదర్ రోడ్లో కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఆ పాతయన్నీ ఇవ్వరట, కానీ కొత్తగా ఇప్పుడు పాత కాంట్రాక్టులతో పని చేపిరట, కొత్తగా మంజూరు చేస్తారట, అవి హ్యామ్లో పనులు మంజూరు చేస్తారట. మరి కాంట్రాక్టర్కు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారట. అంటే గవర్నమెంట్లో డబ్బులే లేవంటారు, మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు? ఎందుకొరకైనా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు?